ఓకే. నేను నా పేరు మోజెస్. నేను సంగారెడ్డిలో ఉంటా. మా సిస్టర్ కూతురు బేబీ ఆఫ్ మౌనిక కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయిపోయిన తర్వాత ఏమైంది, అక్కడ ఒక 2 days 1 day పెట్టుకున్నారు. అక్కడ నుంచి ఆక్సిజన్ అందకపోయేసరికల్లా నేను సిప్యాప్ అనే మిషన్ కావాలని చెప్పేసి నీలపూర్ రాస్తాను. నీలపూర్కి వెళ్తే ఒక బెడ్ పైన 3-4 members ఉన్నారు. అక్కడ దాంతోపాటు అది కాకుండా సిప్యాప్ మిషన్ అనేది అవైలబిలిటీ లేదు. అక్కడ నుంచి మళ్ళీ నేను మా బామ్మర్దికి ఇంకా తెలిసిన వాళ్ళకి ఒక 2-3 కాల్ చేస్తే సంగారెడ్డిలో బెస్ట్ ఉంది, ఇక్కడ శిశురక్ష హాస్పిటల్ బెస్ట్ అనేది ఉంది, సో అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి కాల్ చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత రాజ్ కుమార్ సార్ అండ్ వాళ్ళ టీము చాలా బాగా రిసీవ్ చేసుకొని మా అల్లుడికి మేనల్లుడు అవుతాడు, నేను మేనమామని చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. నేను ఇంకొక 10-15 days ఎక్స్పెక్ట్ చేసిన, బట్ వితిన్ 5 or 6 daysలో నాకు డిశ్చార్జ్ చేసి చాలా బాగా ట్రీట్మెంట్ చేశారు. అండ్ ఏ విధంగా అంటే చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు. మనకు 24 hours వరకు చూపెడతలేరు, వాళ్ళు లోపల ఏం చేస్తారు మనకు తెలియదు, ఇవన్నీ చెప్పేసి అనుకుంటారు, కానీ ఏం చేయరు వాళ్ళు. మన పిల్లలు ఎందుకు వాళ్ళు ఏం చేస్తారు, ఎవరికైనా పిల్లలే. సో చాలా బాగా ట్రీట్మెంట్ చేసుకుంటుంది. అండ్ మన బడ్జెట్ కూడా ఇప్పుడు పెద్ద హాస్పిటల్కి ఇదే ట్రీట్మెంట్ మీరు రెయిన్బో కానీ పెద్ద హాస్పిటల్ కిమ్స్ ఉన్నది, ఆ అంకురం దాంట్లో పోయి కాలు కట్టుకునేటప్పుడే 50,000 మినిమం కట్టుకుంటాం. సో దాంతో కలిసి మన 50 లేదా 6,000 నాకు ఇప్పుడు ట్రీట్మెంట్ అయిపోయింది మొత్తం. సో మా అల్లుడు చాలా బాగున్నాడు, చాలా బాగా చేసే ట్రీట్మెంట్. అండ్ సారు వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. మీరు హ్యాపీయా? చాలా హ్యాపీ, సూపర్. స్టాఫ్ అందరు ఎలా మాట్లాడారు? చాలా స్టాఫ్ కానీ మెడికల్ కానీ అందరు రిసీవింగ్ కానీ చాలా బాగుంది. మీరైతే హ్యాపీ కదా? చాలా హ్యాపీ. ఇంకా నాకు 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళకి 2 ఫర్దర్గా ఏమన్నా అయినా నేను ఇక్కడికే తీసుకొస్తాను. సో అది చాలా బాగుంది. థ్యాంక్ యూ.